అన్న కృష్ణమ్మ సినిమా ఇప్పుడే చూశాను. ఏమన్నా ఉందా బాబా బాబా మెంటల్ ఎక్కించాడు సత్యదేవ్ అయితే. నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్తో రాలేదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే కాన్సెప్ట్ అనేది అయితే వేరే లెవెల్. ఎందుకంటే మన సమాజంలో పేద పిల్లలు ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా సొసైటీ కావాలని గుద్దవలసిన వాళ్ళు ఏ విధంగా వాడుకొని వాళ్ళని లేని కేసులలో ఇరికిస్తున్నారు అనేది ఆ సినిమా. ఆ ఇరికించిన తర్వాత ఆ ముగ్గురులో ఒకరు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఏం చేస్తారు అనేది ఆ సినిమా మామూలుగా చూపించలేదు. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్పు, ఏమన్నా చూపించిండా సినిమాలో ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? భయ్యా ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. మార్నింగ్ లేవగానే వస్తుంది మోషన్. ఏమన్నా చూపించిండు అన్న హీరో ఎమోషన్ బాబా మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న. ఏడుపు వచ్చేసింది ఒక సీన్కి అయితే అన్న. లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే నేను ఊహించలేదన్న. ఇంకో అన్న పేదోళ్ళ గురించి ఈ సినిమాలో ఇలా చూపించడం అనేది నాకు బాధగా అనిపించింది. బట్ అన్న సమాజంలో పేదోళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆదరించండి. సమాజంలో రాజకీయ నాయకులు ఇలా చేయకండి, వాళ్ళని పెద్ద వాళ్ళు పైసలున్న వాళ్ళు ఇలా వాడుకొని వాళ్ళను కేసులలో ఇరికించకండి అనేదే సినిమా. ఇదే సినిమా అన్న, మామూలుగా లేదు. థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట, ఫ్రెండ్స్ కోసం అన్నట్టు సినిమా ఉంది. అసలు సినిమా కూడా ఒక డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంది. అసలు సత్యదేవ్ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే చాలా సినిమాలు తీసుకున్నా కంటే ఈ సినిమా మాత్రం ఒక కథ కూడా అలాగుంది, ఒక డిఫరెంట్ కథ. అంటే ఆయన యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా యాక్షన్ ఉంది, ప్లస్ కామెడీ ఉంది, ప్రతిదీ ఉన్నది. కాకపోతే హీరోయిన్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. కొత్త హీరోయిన్లైనా కూడా మంచిగా చాలా బాగా చేశారు. సూపర్ ఉంటుంది. అంటే నీకు ఎక్కడ సినిమా కూడా బోర్ అనేది ఉంటుంది, ఒక కొత్తగా ఉంటుంది సినిమా, డిఫరెంట్గా ఉన్నది. స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉండాలి అంటే పాత ఫ్రెండ్స్ కోసం ఉంటామన్నమాట సినిమా. కొద్దిగా డిఫరెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది సినిమా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, మంచిగా ఉంది సినిమా. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సత్యదేవ్ గారి సినిమా మాత్రం దుమ్ము లేపేసిండు, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకోటి ఏం చెప్పాలంటే మన ఆ సినిమాలో చెప్పాలంటే సత్యదేవ్ అన్నమాట, ఈ సినిమా చాలా ఓపు ఉంది, సినిమా కూడా మంచి హిట్ కొడతా అని చెప్పిండు. అంటే చాలా కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను ఆయన కూడా. ఎందుకంటే చాలా సినిమాల తర్వాత ఈ సినిమా కూడా చాలా బాగా బ్లాక్ బస్టర్ కొట్టారు అనుకోండు. ఈ సినిమాతో కూడా మంచి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఆయనకి, హీరో గారికి. చాలా బాగుంది. అంటే సినిమా కూడా నీకు ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇచ్చి పడేసిండు. కొత్త హీరోయిన్ కూడా. బ్రో కృష్ణమ్మ మూవీ ఎలా ఉంది బ్రో? హాయ్ బ్రో, కృష్ణమ్మ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా అంటే చాలా మంచి సినిమా చూసినా అనిపించింది. అంటే మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది బ్రో. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎమోషన్గా, చాలా మంచిగా అలా స్టోరీ, అలా అనాథల స్టోరీ అలా తీసుకుపోతే ఆ క్లైమాక్స్ అలా వచ్చేసరికి చాలా 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 ఎమోషన్గా అయింది, చాలా మంచిగా అనిపించింది కూడా. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా మంచి సినిమా. ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండి చాలా మంచిగా చేసింది అనమాట. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కృష్ణమ్మ అనేది టైటిల్ కూడా అంటే లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది, కృష్ణా నదితో పోలుస్తాడు అనమాట ఫ్రెండ్స్ని. సో నాకు ఆ పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ పోలీస్ క్యారెక్టర్ అంటే పోలీసులు మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు అనేది చాలా మంచిగా చూపించారు. సో రఘుకుంచ గారి అంటే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. లాస్ట్లో ఒక చెప్పే డైలాగ్ కూడా. సో నేను చెప్పేది ఏంటంటే కృష్ణమ్మ సినిమా థియేటర్లో ఉంది. సో మీరు సినిమా అయితే మీరు అందరు తప్పగా చూడండి. అసలు ఎక్కడ కూడా లాగ్ అనేది లేదు. చాలా మంచి సినిమా, మంచి స్టోరీ ఉన్న సినిమా. సో అందరు చూడండి థియేటర్లో, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. సో అంటే కొరటగల శివ గారు సమర్పిస్తున్నారంటే ఆ స్టోరీలో కంటెంట్ ఉంటేనే తను ముందుకు వస్తారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుందండి. ముగ్గురు స్టోరీ అది అనాథలో. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి పరిచయం అయ్యి లవ్ ట్రాక్ అయ్యి అసలు ఏం జరిగింది, ఫస్ట్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే ఎమోషన్, ఒక ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఎమోషన్ గురవుతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ, వాళ్ళు ఒక కేసులో ఇరికిస్తారు వాళ్ళకి అసలు ఎందుకు పోతున్నాం అనేది కూడా తెలియదు. బట్ ఓవరాల్గా పోతుంది, ఎవరినైతే కాపాడదాం అని పోతారో అదే ట్విస్ట్ ఉంటుంది. సో మీరు సినిమా వచ్చి చూస్తే రివీల్ చేయను అది. సో చాలా బాగుంటుంది, ఎమోషన్ కనెక్ట్ అయ్యాను. నిజంగా సత్యదేవ్ గారు అయితే యాక్చువల్లీ నేను ఆయన వాయిస్కి ఫ్యాన్. సో అతను చెప్పే డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో అయితే ఎమోషన్స్ కానీ ఫ్రెండ్స్ పట్ల చెప్పే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక కొత్త స్టోరీ కావాలి, అంటే ట్విస్ట్ అనేది జనాలకు కావాలి. ఇప్పుడు రొటీన్ సినిమాలు కాకుండా ఒక
రొటీన్లోని కూడా మనం కొత్తగా చూపించగలగాలి స్క్రీన్ ప్లే ద్వారా కానీ మ్యూజిక్ ద్వారా కానీ ఒక ఆడియన్స్ 2.5 hours సినిమాని చూసి ఎక్కడ బోర్ కొట్టకూడదు. సో ఆ ట్విస్టులు కానీ మ్యూజియం కానీ అలా చేయగలిగితే సినిమా 100% సక్సెస్. ప్రతిసారి కొత్త స్టోరీ రావాలి మ్యాజిక్ చేయాలని లేదు. కొన్నిసార్లు పాత స్టోరీ అయినా దాన్ని ఏంటంటే స్క్రీన్ ప్లేలో కానీ ఒక ప్రేక్షకుడిని కూర్చోబెట్టినాం అనుకో సక్సెస్. ఇప్పుడు వచ్చే సినిమాలలో ప్రతిసారి కొత్త సినిమాలు, కానీ ఇది మంచిగా మీరు 2.5 hours ఏం జరుగుతుందనే సస్పెన్స్ లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదండి. సినిమాలో ఎమోషన్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు సినిమాని. సో ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, జనాలు థియేటర్కి వస్తారు, మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో సత్యదేవ్ గారి కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతాను. తన కెరీర్లో బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. సో కొరటాల గారు శివ తీశారు కదా, సో ఇలాంటి సినిమా మంచి కంటెంట్లు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. కృష్ణమ్మ మూవీ ఇప్పుడే చూసా, బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది, మామూలు కాదు. సత్య అన్న యాక్టింగ్ అయితే హ్యాట్స్ అప్ బ్రో, అసలు మామూలు చేయలేదు. ఎవర్ గ్రీన్ అనమాట, గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని పాయింట్స్ అయితే. అంటే రివెంజ్ కూడా ఇలా తీసుకుంటారా అని చెప్పొచ్చి ఒక రివెంజ్ మూవీని చాలా యూనిక్ కొత్తగా చూపించిండు. అసలు భయం వేసింది అనమాట, అంత యూనిక్గా ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చింది. లాస్ట్లో లవ్ స్టోరీ అంతా నార్మల్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ టేక్ తీసుకునే విధానం ఏ లెవెల్లో ఉందంటే డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ ఇలాంటి స్టోరీస్ చాలా రావాలి మనకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంటెన్స్ స్టోరీ చూసిన నేను. మన కొరటాల శివ సార్ మినిమం ఆయన స్టోరీ ఏ సినిమా అయినా ఒక లెవెల్లో ఉంటుంది కదా స్టోరీ వర్షన్లో. ఇది స్టోరీ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. ఫ్రెండ్షిప్ గురించి ఎవ్రీథింగ్ నాకు ఎంత నచ్చిందంటే సత్య అన్న అండ్ మన లక్ష్మణ్ అన్న యాక్టింగ్. RX100లో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన అన్న కూడా ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిండు లక్ష్మణ్ అన్న. అసలు మామూలు లేదు బ్రో. అసలు మీరు సినిమా థియేటర్కి వచ్చే చూడండి, ఇట్లా OTT దానికోసం వెయిట్ చేయకండి. థియేటర్ ఫీల్ మాత్రం మిస్ అవ్వకండి. అసలు థియేటర్లో అయితే గూస్ బంప్ ఫీల్ వస్తుంది అనమాట, గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి. ఆ రేంజ్లో వచ్చింది లాస్ట్. అసలు ఇంటెన్స్, అసలు నేను ఆ దాంట్లోనే ఉన్నా. మనం ఏ సినిమా చూసినా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అలా నేను ఇంటికి తీసుకెళ్ళే సినిమా అనమాట. నాకైతే కృష్ణమ్మ బొమ్మ అయితే వెళ్ళిపోయింది బ్రో, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారని వచ్చిన, ఎందుకంటే ఆయన డైరెక్షన్తో పాటు ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా. కృష్ణమ్మ సినిమా అయితే సత్యదేవ్ గారి కెరియర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన పర్ఫార్మెన్స్ అయినా సరే, మళ్ళీ ఆయన హీరో కాదు, ఇలా 3 heroes ఉంటారు. నాకైతే అందరికీ ఈక్వల్ క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్, మంచి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిర్రు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. మళ్ళీ ఫైట్స్ ఉంటాయి దీంట్లో, ఒక సెంటిమెంట్, అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంటుంది. మన కళ్ళకే నీళ్ళు వస్తాయి అన్న, అంత సెంటిమెంటల్గా ఉన్నది మూవీ. ఓవరాల్గా అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చుతుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మళ్ళీ గోపాలకృష్ణ కంగ్రాచులేషన్స్ అండ్ కొరటాల శివ గారు థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఫిలిమ్స్ మాకు ఇవ్వాలి. నాకైతే నేను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ వరకు, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ ఇంకోటి క్లైమాక్స్ వరకు ఇంకో లెవెల్ ఉంటుంది మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి ప్రొడ్యూసర్ చేశారు అంటే స్టోరీ ఎంతో డెప్త్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక అనాథులు, ఒక 3 ఫ్రెండ్స్, అసలు ఏంటి స్టోరీ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నా కానీ అది ఆ డెప్త్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఒకసారి మీరు సినిమా చూస్తే మీకు అర్థం. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక విజయవాడలో ఒక 3 ఒక స్మగ్గర్స్, దొంగలనాలా లేకపోతే గంజా స్మగ్గర్స్ అనాలి ఏదో, మొత్తానికి అయితే సినిమా లాస్ట్కి అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కానీ, ఒక 2 హీరోయిన్లు ఉంటారు, అవన్నీ చూపించే విధానం బాగుంది. సో ఓవరాల్గా కృష్ణమ్మ అనే టైటిల్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మ నాన్న లేని ఒక అనాథలు ఉంటారు చూడండి, వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది నిజంగా. సో ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళు చనిపోతే ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పగ తీర్చుకోవడానికి మధ్యలో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సో ఏం జరుగుతుంది అనేది ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. అలాగే క్లైమాక్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా, అంటే ఐ సినిమాలో ఆ పగ తీర్చుకుంటాడు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతూ ఉంటాడు, అది తేనేసి అట్లా చంపుతాడు కదా. అలాగే ఇందులో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, భూమిలో పాది పెట్టి బెల్లం పాకంతో చంపుతాడు అనమాట. అసలు అది చాలా డిఫరెంట్గా ఉంది. సో కృష్ణమ్మ అసలు చాలా క్లారిటీగా, నీట్గా, ఎక్కడ బోర్ లేకుండా, చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కన పెడితే ఎక్కడ బోర్ లేకుండా సినిమా చూపించాడు చెప్పాలంటే. అంతే. జై పిఠాపురం.